ఫైనల్ గా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2 నుండి ట్రైలర్ వచ్చేసింది. ఈసారి 2000 కోట్లు పుష్ప 2 కొడుతుందని కన్ఫర్మ్ చేసేసుకోండి మామ. ఈ ట్రైలర్ ని చూసాక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది. ఒక్కో షాట్, ఒక్కో విజువల్, బీజిఎం అదిరిపోయింది. ఇక ఈ ట్రైలర్ ని 2 నిమిషాలు 48 సెకండ్లు చూస్తేనే ఈ రేంజ్ లో ఉంది. ఇదే ట్రైలర్ ని నేను 27 నిమిషాలు చూస్తే వామ్మో ఏ రేంజ్ లో ఉందో. అండ్ ఈ ట్రైలర్ ని చూసాక డైరెక్టర్ సుకుమార్ గారికి, అల్లు అర్జునానికి దండ వేసి దండం పెట్టాలనిపించింది నాకు. అసలు ఎందుకు ఈ ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది? నేను ఈ ట్రైలర్ ని 27 నిమిషాలు చూసాక నాకు కనిపించిన డీటెయిల్స్ ఏంటి? ఈసారి పుష్ప 2 2000 కోట్లు కన్ఫర్మా? అల్లు అర్జున్ అన్న ఈ సినిమాతో అందరి నోర్లు మూపించబోతున్నాడా అనేది ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మామ, మన వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎండ్ వరకు చూసేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లోనే ఒక ఏనుగు అరుస్తూ కనిపిస్తుంది. తర్వాత కొంతమంది కొన్ని లారీలలో ఎర్రచందనం తీసుకెళ్లడం చూడొచ్చు. అండ్ తర్వాత ఒక మ్యాప్ చూడొచ్చు. ఈ మ్యాప్ లో గోట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్, చిత్తూరు ఫారెస్ట్ రూట్ మ్యాప్ అని, అండ్ కింద కొన్ని పేర్లు కూడా చూడొచ్చు. ఇక్కడ జగ్గుబాయ్ ని చూడొచ్చు. అండ్ జగ్గుబాయ్ పేరు శ్రీ కోగాటం వీర ప్రతాప్ అని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కేశవ డబ్బు కట్టల మధ్య ఉండడం చూడొచ్చు. నెక్స్ట్ హార్బర్ ని చూడొచ్చు. ఈ హార్బర్ చైనాలో ఉండొచ్చు. చైనా అని ఎందుకు అన్నానంటే రౌడీస్ ని చూస్తే చైనా వాళ్ళ నేమ్స్ చూస్తే చైనా నేమ్స్. అండ్ ఈ ట్రైలర్ మొత్తంలో ఈ హార్బర్ సీన్స్ ఒక 7-8 ఉన్నాయి. ఆ సీన్స్ మొత్తంలో చైనా విలన్సే ఉన్నారు, అందుకే చైనా అని అన్న. ఇక్కడ కార్లు రావడం చూడొచ్చు. అండ్ ఇక్కడ పుష్పరాజ్ కార్ల నుండి దిగడం చూడొచ్చు. అండ్ పుష్ప చైల్డ్హుడ్ సీన్ కూడా చూడొచ్చు. తర్వాత పుష్ప 1 లో పుష్ప కూలోడి నుండి డబ్బు మనిషిలా ఎలా ఎదిగాడని పుష్ప 1 సీన్స్ కొన్ని పెట్టారు మా. అండ్ పుష్పరాజ్ ఎర్రచందనం గోడం కూడా చూడొచ్చు. అండ్ పుష్ప కారు మీద వెళ్లడం కూడా చూడొచ్చు. అండ్ తర్వాత ఒక క్లాక్ టవర్ ని చూడొచ్చు. అలా కొంచెం పక్కకి చూస్తే తిరుమల వైన్స్ అని ఒక పోస్టర్, ఆ పోస్టర్ మీద పుష్ప ఫోటోస్ అండ్ పుష్పరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం అని కూడా చూడొచ్చు. మేబీ ఈ వైన్ షాప్ ని పుష్పరాజ్ ఓపెన్ చేయడానికి వెళ్ళుంటాడు అనుకుంటా. అండ్ ఇక్కడ పుష్ప గోడంలోకి వెళ్లడం చూడొచ్చు. ఇది గోడమే అని ఎలా చెప్తున్నా బ్రో అనుకోవచ్చు మీరు. ఎలా అంటే ఒక చోట పుష్ప కారు మీద వెళ్తుంటే ఇంకో చోట నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అక్కడ సేమ్ జెండాలు, ఇక్కడ సేమ్ జెండాలు. అండ్ ఇదే కాక ఫారెస్ట్ మధ్యలో ఉంది, అందుకే గోడం అని అంటున్నా. ఎంపీ గారి ఆఫీసు, ఆయన ఫ్లెక్సీలు కూడా చూడొచ్చు. అండ్ పక్కనే పుష్పరాజ్ హెలికాప్టర్ ఉంది. పుష్పరాజ్ హెలికాప్టర్ అని ఎందుకు అన్నానంటే హెలికాప్టర్ మీద గొడ్డల సింబల్ ఉంది. ఈ హెలికాప్టర్ మీదే కాదు, కార్ల మీద జెండాల మీద కూడా ఉంది ఇలా గొడ్డల సింబల్. కొంపతీసి పుష్పరాజ్ కొత్తగా పార్టీ ఏం పెట్టలేదుగా. అండ్ పుష్ప పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడం చూడొచ్చు. అండ్ వాళ్ళ చేతిలో ఏవో సంచులు కూడా ఉన్నాయి, మేబీ డబ్బు మూటలు అనుకుంటా. అండ్ ఈ షాట్ లో ఏదో పార్టీ జరుగుతుంది అనుకుంటా. మధ్యలో మంటల పక్కన పుష్ప అండ్ కేశవాని చూడొచ్చు. అండ్ ఇక్కడ పుష్ప ఒకరిని కొట్టడం చూడొచ్చు. వాడిని చూస్తుంటే ఏ చైనా వాడో ఏ రష్యా వాడోలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ట్రోఫీస్ ని చూడొచ్చు. మేబీ ఏదో పోటీ జరుగుతుంది అనుకుంటా. గెలిచిన వారికి ఆ ట్రోఫీస్ ఇవ్వడానికి పుష్పరాజ్ వచ్చాడు అనుకుంటా. గుడి జనాల్ని చూడొచ్చు. ఇంకో షాట్ లో శ్రీవల్లిని చూడొచ్చు. మేబీ ఈ కొండ లోపల ఇంకో గుడి ఉందనుకుంటా. అండ్ ఇక్కడ పుష్ప ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పేది సిండికేట్ సిద్ధప్ప నాయుడికే. ఈ షాట్ మాత్రం భలే ఉంది మామ. తగ్గేదేలే అనే పుష్పరాజ్ శ్రీవల్లి ముందు కాలితో తగ్గేదేలే అంటున్నాడు. అండ్ ఇక్కడ పుష్పాని శ్రీవల్లి కిస్ చేయడం చూడొచ్చు. కానీ శ్రీవల్లి ఏడుస్తుంది. పుష్పరాజ్ ఫేస్ లో కూడా బాధ కనిపిస్తుంది. మేబీ ఫైట్ మధ్యలో పుష్పకి ఏదో జరిగింది. అండ్ ఇక్కడ బన్వర్ సింగ్ ని చూడొచ్చు. అండ్ బన్వర్ సింగ్ పుష్ప మనుషులను కొట్టడం కూడా చూడొచ్చు. మేబీ పుష్ప ఊర్లో లేకపోవడం వల్ల పుష్ప మనుషులను తీసుకొచ్చి కొడుతున్నాడు అనుకుంటా బన్వర్ సింగ్. అండ్ ఈ షాట్ లో ఎవరో మెయిన్ క్యారెక్టర్ చనిపోయారు మామ. మెయిన్ క్యారెక్టర్ అని ఎందుకు అన్నానంటే చనిపోయిన వారిని ఎర్రచందనంతో కాలుస్తున్నారు. మరి ఆ చనిపోయిన క్యారెక్టర్ ఎవరిదంటారు? కామెంట్ చేయండి మామ. అండ్ ఇక్కడ చనిపోయిన కారే ఎంపీ గారు, చెన్నై మురుగన్ని, మంగళం సీన్ ని, దార్జాని కూడా చూడొచ్చు. ఇక్కడ పుష్పాని శ్రీవల్లి పట్టుకొని ఏడవడం చూడొచ్చు. ఈ అరగుండి ఎవరంటే దేవరా సినిమాలో బైరా కొడుకు. అయితే ఈయన ఏదో తప్పు చేశాడు అనుకుంటా, అందుకే అరగుండితో ఇలా చేశారు. అండ్ జాలిరెడ్డి ఎవరి మీద గన్ పెట్టడం కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మంగళం సీను, దార్జా ఉన్నారు. అండ్ ఇక్కడ పుష్ప మనుషులను పోలీసులు కాలవడం చూడొచ్చు. అండ్ చైనా ఇల్లుని చూడొచ్చు. అలా జూమ్ చేసి చూస్తే పుష్ప ఒక ముసలోడితో ఉన్నాడు. తర్వాత లోపల ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆయన దగ్గర నుండి పుష్ప ఆఫ్ మనీ పేపర్ ని తీసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప కారు మీద గొడ్డలతో ఉన్నాడు. పక్కనే కమెడియన్ సత్యాన్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ గాడిద మీద కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు మామ. అండ్ ఇక్కడ పుష్ప దగ్గర నుండి ఆఫ్ మనీ నోట్ కింద పడడం చూడొచ్చు. మేబీ పుష్ప దగ్గర ఉన్న ఆఫ్ మనీ నోట్ ఎక్కువ అమౌంట్ అనుకుంటా. ఆ నోట్ ని చైనాలో ఉన్న విలన్స్ తీసుకోవడానికి పుష్పాని కొడుతున్నారు అనుకుంటా. ఈ హార్బర్ ఫైట్ అంతా ఈ ఆఫ్ మనీ కోసమే అనుకుంటా. అండ్ ఇక్కడ ఎర్రగుండు మనిషి జుట్టు పెంచుకొని ఉండడం చూడొచ్చు. కానీ ఆ జుట్టు ఒక సైడ్ ఎక్కువ ఉంది. కొన్ని బోట్లు వెళ్తున్నాయి. వాటిలో ఒక బోటు మీద బన్వర్ సింగ్ ని చూడొచ్చు. పుష్ప బన్వర్ సింగ్ కాల్చుకోవడం చూడొచ్చు. అండ్ ఇక్కడ శ్రీవల్లి ముందు బన్వర్ సింగ్ డాన్స్ వేయడం చూడొచ్చు. అండ్ పక్కనే మంగళం సీను, దార్జాను కూడా చూడొచ్చు. మేబీ బన్వర్ సింగ్, మంగళం సీను, దార్జా కలిసి శ్రీవల్లిని తీసుకొచ్చారనుకుంటా. అండ్ జాతరలో జనం మధ్య గంగమ్మ తల్లి గెటప్ లో శంఖం ఊదడం చూడొచ్చు పుష్పరాజ్. ఇక్కడ పుష్ప తాడు తెంపుకొని ఈ చైనా విలన్స్ ని కొట్టడం చూడొచ్చు. అండ్ ఈ షాట్ చూసినప్పుడు నాకు భయం వేసింది మామ. మేబీ ఈ ఫైట్ గంగమ్మ తల్లి ఫైట్ లాగే అనుకుంటా. అండ్ ఈ భయంకరమైన పుష్ప వెనక ఎవరో ఉన్నారు.
కానీ ఎవరనేది నాకు తెలియదు మామ. మేబీ పుష్ప మదర్ గానీ శ్రీవల్లి గానీ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ పుష్పకి బన్వర్ సింగ్ కి మధ్య కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది. అండ్ లాస్ట్ బన్వర్ సింగ్ ని చూడొచ్చు. ఇవే మామ కనిపించిన డీటెయిల్స్, చెయ్యాలి అని అనిపించిన డీటెయిల్స్. మరి ఈ డీటెయిల్స్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏ పాయింట్ కన్ఫ్యూజ్ గా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఆడియో, వీడియో క్వాలిటీ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.